ఇలాగ ఒక హగ్గు చాలన్న టైప్లో ఉంది. అవును, నాకు పెళ్ళైందండి. అంటే అదే 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 సో అంటే అబ్వియస్లీ అలానే కోరుకుంటారు ఇలాంటి హగ్గు. అవును, ఇలాంటి ప్రియురాలు ఉండాలి, ఇలా ఉండాలని ప్రతి ఒక్క వాళ్ళు ఆల్రెడీ మా శ్రీకాకుళం కుర్రాడని వాళ్ళు అదే అడ్మైర్ చేసుకున్నారు. సో మంచి డ్యాన్సరు, మంచి యాక్టరు. సో మేకప్ లేకుండా నటించే ఒకే ఒక హీరోయిన్ సాయి పల్లవి గారు. సో సినిమా అయితే చాలా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉండబోతుందండి. సినిమా మాత్రం కంపల్సరీ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉండబోతుంది. ఇంకా అభిమానులకి ఇంకా రెచ్చగొడుతున్నది ఏంటంటే, అభిమానులను తండేల్ మూవీ సినిమా టీం రెచ్చగొడుతున్నది ఏంటంటే, అది ఈ వచ్చే ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14 అందరికీ వీళ్ళే నిజమైన ప్రేమికులు అనిపిస్తుంది. సో ఏంటంటే తండేల్ మూవీ చూసారా? ట్రైలర్ చూసారా? ట్రైలరు యాక్చువల్గా చూసామా చూడలేదా అని ఎలా ఉంటామండి, అభిమానులం అండి. అక్కినేని అభిమానులం. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా 6 గంటల 3 నిమిషాల కంటే 30 నిమిషాల ముందే ఎదురు చూస్తుంటాం యూట్యూబ్లో, ఎప్పుడెప్పుడు వస్తుందా అని. సో ట్రైలర్ మాత్రం మామూలుగా లేదు, ఎక్స్ట్రా. ట్రైలర్లో మీకు నచ్చిన పాయింట్స్ ఏంటి బాగా? అంటే అభిమాని ఏం చెప్తాడండి, ఏం చెప్తాడు ఇక, అంటే ఏదో ఒక హైలైట్ పాయింట్ తీసుకుంటారు కదా, ప్రతిదీ హైలైట్ అనే చెప్తామండి. అంటే అక్కడ ట్రైలర్లో చూస్తే ప్రతిదీ అద్భుతమే అండి. ట్రైలర్ ప్రతిదీ అద్భుతమే. ఇన్ని రోజులు వెయిట్ చేసాము, సినిమా కోసం వెయిట్ చేసాము ఇన్ని రోజులు. ఇంకా ఒకే ఒక రోజు కళ్ళు మూసుకుంటే తెల్లారుతుంది సినిమా రిలీజు. సో సినిమా అయితే చాలా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉండబోతుందండి. సినిమా మాత్రం కంపల్సరీ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉండబోతుంది. ఇప్పుడు 3 సాంగ్స్ రిలీజ్ చేశారండి. ఫస్ట్ బుజ్జితల్లి సాంగ్ రిలీజ్ చేశారు. బుజ్జితల్లి సాంగ్ రిలీజ్ చేశాక సినిమా టీమే ఆలోచించారు, ఇంకో సాంగ్ రిలీజ్ చేస్తాం కదా, అది రీచ్ వస్తుందా రాదా అని కంగారు పడ్డారు. ఆ సాంగ్ బుజ్జితల్లి సాంగ్కి ఎంత రీచ్ వచ్చిందో తర్వాత సాంగ్ కూడా అంతే రీచ్ వచ్చింది. నమో నమ శివాయ సాంగ్ కానీ, ఐలసు సాంగ్ కానీ 3 సాంగ్స్ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. చాలా అద్భుతంగా జనాల్లోకి రీచ్ అయ్యాయి. ఎక్కడ చూసినా ఈ 3 పాటలే ప్లే అవుతున్నాయి. సో ఏదైనా జాతర ఏదైనా అలా జరిగినా కూడా మా నమో నమ శివాయ నాగ చైతన్య సాంగే ప్లే అవుతుంది. అండ్ తర్వాత విషయం ఏంటంటే, మన ఈరోజు ఈవినింగ్ 6 o'clock ఆజాదీ సాంగ్ తండేల్ మూవీలో నుంచి ఇంకోటి రిలీజ్ ఉంది. సో అది కూడా ఎలా ఉండబోతుంది ఏంటనేది ఈగర్లీగా వెయిట్ చేస్తున్నాం అక్కినేని ఫ్యాన్స్ అందరూ. ఇంకా నాగ చైతన్య గారు ట్యాన్ లుక్లో ఎలా ఉన్నారంటే, ఆయన బాగా మాస్ లుక్ ఉంది కదా. అభిమానులు అందరూ కోరుకునేది అదే అండి. యాక్చువల్గా అభిమానులు అందరూ కోరుకునేది అదే. ఇంకా అభిమానులకి ఇంకా రెచ్చగొడుతున్నది ఏంటంటే, అభిమానులను తండేల్ మూవీ సినిమా టీం రెచ్చగొడుతున్నది ఏంటంటే, ప్రతి ఒక్కరు డైరెక్టర్ కానీ, తర్వాత ప్రొడ్యూసర్ కానీ, తర్వాత గీతార్స్ బ్యానర్ కానీ, అల్లు అర్జున్ గారు కానీ అందరు చెప్పేది ఏంటంటే, నాగ చైతన్య గారు ఆయన కెరీర్లో ఇటువంటి నటన ఎప్పుడు చేయలేదు, ఇట్లాంటి యాక్టింగ్ ఎప్పుడు చేయలేదని. అలాంటి వీడియోస్ అవన్నీ చూసినప్పుడు ఏమవుతుందంటే, అభిమానులకి ఇంకా 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 ఎప్పుడు అని 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటాం. ఇంకా అంటే సాయి పల్లవి గారు ఇంకా ఏదో నాగ చైతన్య గారు సాయి పల్లవి గారు నిజంగానే ప్రేమించుకుంటున్నట్టుగా ఉన్నాయి. అంత క్యూట్గా ఉందండి నిజంగా. అసలు వాళ్ళ జంట చూడడానికి నిజంగా చాలా చాలా క్యూట్గా ఉంది. అది ఈ వచ్చే ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14 అందరికీ వీళ్ళే నిజమైన ప్రేమికులు అనిపిస్తుంది. సో అంత క్యూట్గా ఉంటుంది వాళ్ళ జంట కూడా. ఆల్రెడీ మన లవ్ స్టోరీలో ప్రూవ్ అయింది కదా. సో లవ్ స్టోరీ మూవీలో ప్రూవ్ అయింది. ఇప్పుడు తండేల్ మూవీలో మళ్ళీ ఇది సెకండ్ టైం ఇద్దరు కలిసి చేయడము ఇక చాలా చాలా బాగుంటుంది, ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, అంతకు మించి ఉంటుంది అని ఇంకా మేమైతే ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నాము అభిమానులు. పోస్టర్లో ఒక నాగ చైతన్య గారు సాయి పల్లవి గారు కౌగులించుకున్నది ఒకటి ఉంటుంది, హగ్ సీన్. అవును, అది చూస్తే నిజంగా ఏదో ఇలాగ ఒక హగ్గు చాలన్న టైప్లో ఉంది. అవును నిజమండి, నిజం. అలాంటి హగ్ ఎప్పుడైనా తీసుకున్నారు మీరు? నాకు పెళ్ళైందండి. అంటే అదే 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 సో అంటే అబ్వియస్లీ అలానే కోరుకుంటారు ఇలాంటి హగ్. అవును, ఇలాంటి ప్రియురాలు ఉండాలి, ఇలా ఉండాలని ప్రతి ఒక్క కామన్ మ్యాన్, ప్రతి ఒక్క మనిషి కోరుకునేది అదే. సో మూవీ అయితే చాలా బాగుండబోతుందండి, నో డౌట్. అంటే అవార్డులు ఏమన్నా వచ్చే ఛాన్స్ ఉందంటారా? 100% నేషనల్ అవార్డు వస్తుందని అభిమానులు అందరూ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే నాగ చైతన్య గారికి నేషనల్ అవార్డు తండేల్ సినిమాతో రావాలని చాలామంది కోరుకుంటున్నారు. ఆ ఎక్స్పెక్టేషన్స్ కూడా అలానే ఉన్నాయి. ఇది వరకు ఎప్పుడు కోరుకోలేదు, జెన్యున్గా కోరుకున్నాము. ఆ ఎక్స్పెక్టేషన్స్ అలానే ఉన్నాయి. అల్లు అరవింద్ గారు పెద్ద సంచి చేసుకుని రెడీగా ఉండొచ్చు అంటారా అయితే? అవునండి. యాక్చువల్గా 100 కోట్లు అని అంటున్నారు, కానీ 100 కోట్లు కాదు 200 కోట్లు కొడుతుందేమో అని. వస్తే సంతోషం, రావాలనే కోరుకుంటున్నాం. వచ్చేలా ఉంది ఛాన్స్. అవునండి వస్తాయండి, కంపల్సరీ వస్తాయండి. యాక్చువల్లీ అందరూ కూడా ఏమన్నారంటే, అభిమానులు కానీ కొంతమంది జనం అంటున్నారంటే, ఆ 3 పాటలకే ఇచ్చేయచ్చు ఆ టికెట్ డబ్బులు అంటున్నారు అందరూ. మాకు అభిమానిగా అది విన్నప్పుడు కడుపు నిండిపోతుంది, గుండె నిండిపోతుంది. అజ్జాలు మాకు ఇంకా ఆ 3 పాటలకే ఇచ్చేయచ్చు టికెట్ డబ్బులు. అవును ఈజీగా కలెక్షన్స్ వచ్చేస్తాయి, ప్రాబ్లం లేదు.
రాఘవేంద్రరావు మూవీ అల్లరి ప్రియుడు ఏదో రాజశేఖర్ గారి సూపర్ హిట్ సాంగ్స్ హిట్ అయినట్టు ఇది కూడా సేమ్ అంతే ఉన్నాయంట. 100% ఈ సినిమా అయితే కలెక్షన్స్ రూపంలో కూడా మంచి కలెక్షన్స్ సాధిస్తుంది. తర్వాత మంచి టాక్ వస్తుంది, ఈ సినిమా హిట్ అయిందని, బ్లాక్ బస్టర్ అవుతుంది. అండ్ ఈ సినిమాతో నాగచైతన్య గారు శ్రీకాకుళం కుర్రోడు అయిపోతారంటారు. అబ్వియస్లీ ఇప్పటికే వాళ్ళు అగ్నైర్ చేసుకున్నారు సో ఆయన్ని. సో మా శ్రీకాకుళం కుర్రోడు అదే అని చెప్పేసి. సో ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు ఆ స్లాంగ్ అవన్నీ తెలుసుకోవడానికి ఆయన వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చే వెల్కమ్ కానీ ఆయనకి సో మామూలుగా లేదు. వాళ్ళు ఆల్రెడీ మా శ్రీకాకుళం కుర్రోడని వాళ్ళు అదే అగ్నైర్ చేసుకున్నారు. సో ఈ సినిమా తర్వాత ఇంకా ఆయనకు అక్కడ మామూలుగానే అటు సైడ్ ఆయనకి ఏంటంటే ఉత్తరాంధ్రలో మంచి ఫాలోయింగ్ ఉంది. సో సాయి పల్లవి గారి గురించి ఒక మాట చెప్పండి. నేను చెప్తాను. సాయి పల్లవి గారు మంచి డాన్సరు. ఆమె నాగ చైతన్య గారి పక్కన ఎక్స్ట్రాడినరీగా సెట్ అవుతుంది ఆమె. ఎక్స్పెషలీ లవ్ స్టోరీ మూవీలో ఆల్రెడీ చూసాము, ఈ సినిమాలో కూడా రేపు చూడబోతున్నాము. మంచి డాన్సరు, మంచి యాక్టరు. సో మేకప్ లేకుండా నటించే ఒకే ఒక హీరోయిన్ సాయి పల్లవి గారు. చాలామందికి తెలిసిన విషయమే. ఆమె గురించి ఇంకేం మాట్లాడతాం, ఎంత మాట్లాడినా తక్కువే. అంతే, మేకప్ లేకుండా నటించే ఒకే ఒక హీరోయిన్ సాయి పల్లవి గారు. హై వోల్టేజ్ డాన్సరు, సో ఎనర్జెటిక్ పర్ఫార్మరు. దట్స్ ఆల్. ఓన్ డబ్బింగ్ వాయిస్. సో అంతే, కాంబినేషన్ బాగుంది, సినిమా హిట్ అవుతుంది, అందరూ చూడండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.